ఆలగడ్డలో చాలా వరకు బస్ సర్వీసులు తక్కువగా ఉన్నాయని ప్రజలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ డిపో ఉన్నతాధికారులతో మాట్లాడిన నూతన సర్వీసులు ఆలగడ్డ నుంచి 3 బస్సులు, 2 విజయవాడకు, 1 బస్ సర్వీస్కు హైదరాబాద్కు నూతనంగా ప్రారంభించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీ డిపోలో రోడ్లు వేయడం, వాటర్ ప్రాబ్లం లేకుండా చూశామన్నారు. కానీ గత ప్రభుత్వంలో ఆర్టీసీ డిపోకు సంబంధించి ఏ ఒక్క సర్వీస్ కానీ డెవలప్మెంట్ కానీ చేశారా అని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. ఇక్కడ లోకల్ గా కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా లేకపోతే ఇప్పుడు బస్ స్టాండే ఉంది. బస్ స్టాండ్ లో 2 బాత్రూమ్స్ ఉన్నాయి. అది కూడా ఎప్పుడో మేము కట్టించిన బాత్రూమ్సే తప్ప మళ్ళీ వీళ్ళు కట్టించింది ఏమీ లేవు. ఇప్పుడు సర్వీసులు పెంచే టైంలో ప్రయాణికులు కూడా ఎక్కువ అవుతారు. ఆ సమయంలో ఈ బాత్రూమ్ సర్వీసులు కూడా పనికి రాకుండా పోతున్నాయి. తప్పకుండా నేను మున్సిపల్ కమిషనర్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళ డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అవసరమైతే నిధుల నుంచే మరి బాత్రూమ్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేసేలాగా హైజీనిక్ గా ఇంకా చైర్స్ కానీ ఏమన్నా ఫ్యాన్లు కానీ అవసరం ఉంటే అవన్నీ కూడా చిన్నవి మేము పెట్టిస్తాము. ఒకవేళ పైనుంచి ఏమైనా ఫండ్స్ రావడం లేట్ అవుతే భూమా నాగిరెడ్డి గారి పేరు మీద ఉండే ట్రస్ట్ తరపు నుంచి వెంటనే పెట్టిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మరి బస్ స్టాండ్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఇంకా మనకి బస్ స్టాండ్ లో ఇంకా చాలా స్పేస్ ఉంది. అవసరమైతే ఒక చిన్న కాంప్లెక్స్ లాగా కట్టించి బయట ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళని లోపలికి షిఫ్ట్ చేసి మరి ఇక్కడ కాంప్లెక్స్ కూడా కట్టించి ఆ డబ్బులతో మరి బస్ స్టాండ్ మెయింటెనెన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా దగ్గరుండి మేము చూసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ